ఏ ఇంట్లో చూడండి, ఎన్నిసార్లు చెప్పండి, రిఫైన్డ్ ఆయిల్సే ఇంకా వాడుతున్నారు. మరి మనం ఏ ఆయిల్ వాడాలి అనేది ఒక పెద్ద పాయింట్ అయిపోయింది. సో, మనకి ఇండియన్ సిస్టమ్‌లో అంటే ఇండియన్ వంటకాల్లో మనం చూసుకున్నట్లయితే 4 రకాల వంటకాలుంటాయి. ఒకటి డీప్ ఫ్రైస్, ఇంకొకటి నార్మల్‌గా ఫ్రైస్, తర్వాత డ్రెస్సింగ్, తడక. ఈ 4 ఎక్కువగా మనం ఆయిల్ గాని ఏదైనా వాడే అవసరం ఉండేది. డీప్ ఫ్రైస్‌కి గాను మనం గ్రౌండ్‌నట్ ఆయిల్ అనేది వాడాలి. ఎందుకంటే దాని స్మోక్ పాయింట్ అనేది చాలా హైగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత మరిగించినా కూడా ఎక్కువగా పాడవదు. చాలా వరకు దాంట్లో చేంజెస్ అనేవి తక్కువగా చూస్తుంటాం. అలాగే కర్రీస్‌కి గాని మనం వాడినప్పుడు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె గాని, కోకోనట్ నూనె గాని, లేకపోతే మన మస్టర్డ్ ఆయిల్ ఈ 3 మనం కోల్డ్ ప్రెస్డ్ అయ్యుండి అవి హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక డ్రెస్సింగ్స్‌కొస్తే గనక ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఇక ఫోర్త్‌దొచ్చేసి మనకి తడకాస్. ఏదైనా పోపు వేయడము, తాలింపు వేయడము అటువంటివి చేసినప్పుడు కేవలం ఘీ వాడితే సరిపోతుంది. సో, ఈ 4 ఇలా వాడితే మనకి ఎటువంటి హార్ట్ కంప్లెయింట్స్ రాకుండా ఉంటాయి. అది కూడా మోడరేట్‌గానే మనం వాడుతూ ఉండాలి. ఇక మరి ఏ ఆయిల్ మనకి రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దని చెప్పాం. ఇది ఎందుకు వాడొద్దు అనే విషయం గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో నాకు ఆయిల్ అని కనుక పెట్టినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఎందుకు వాడకూడదు అనే విషయం గురించి చెప్తాను.